ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయన పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పెరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న దేవుడు మిమ్మల్ని దీవించెనుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాన్ని కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణాధారమును అన్నోదకములు ఆధారమంతయు పోషణమంతయు శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సూదికండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించినటువంటి మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేము నుండి, యూదా దేశములో నుండి తీసివేతను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి ఒకసారి ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు. ఈవేళ ఈ 3 వచనాలు చాలా లెంగ్దీ వెర్సెస్. ఆ 3 చదివితేనే కానీ మనకి
వాక్యార్థం మనకు కనపడదు. ఈ యొక్క వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నప్పుడు దీని అంశము మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పదవులను తొలగించు దేవుడు ఎవరండి? పదవులను తొలగించు దేవుడు. మానవుడు అనుకుంటాడు పదవి శాశ్వతం అనుకుంటాడు. లోకములో ఏది శాశ్వతమో కాదు, సమస్తము అశాశ్వతమే. దేవుడు, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. దేవుడు ఎందుకు ఈ యూదా పట్టణము యెరూషలేము మీదకి ఈ యొక్క శాపాన్ని ఆయన పంపిస్తూ ఉన్నాడు? ఎందుకు వారిని వారి యొక్క పదవి భ్రష్టులుగా చేస్తూ ఉన్నాడు? ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 37వ సంకీర్తన దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. 37వ సంకీర్తన మొదటి 2 వచనాలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు ఎలాగుంటారట? గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. చూసారా? దేవుని యొక్క వాక్యము చెడ్డవారి కొరకు ఏ విధంగా మాట్లాడుతుందో వారిని చూచి వ్యసనపడవద్దు. దుష్కార్యములు, చెడ్డ కార్యములు, చెడ్డ పనులు చేయువారిని చూచి మత్సరపడవద్దు. వారు ఎలాగూ ఉంటారంటే గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలనే వారు వాడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రజలు అనుక్షణము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మారు మనసు లేనటువంటి జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. అందుకని ఈ మాటలు ఎవరు తెలియచేస్తూ ఉన్నారు? ఈ వచనము 3వ అధ్యాయం 1వ వచనము ఏ విధంగా ప్రారంభమయ్యింది అని ఆలోచన చేస్తే ఆలకించుడి. ఎవరి మాటలు? లోకస్తుల మాటలా? ఇరుగు పొరుగు మాటలా? స్నేహితులు, బంధువుల యొక్క మాటలా? ఇవన్నీ కూడా వారికి అనుకూలమైనటువంటి రీతిలో మాట్లాడే మాటలేమో. వాటి వలన మనకు ప్రయోజనము లేదు. కానీ ఎవరి మాటలు అంటే ప్రభువును, సైన్యములకు అధిపతియగు యెహోవా మాటలు. ఆయన సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను చూస్తూ ఉంటాడు. ఆయన మన మాటలను వింటూ ఉంటాడు. మన హృదయాలు పరిశీలిస్తూ ఉంటాడు. మానవ జీవితాలు, ఒక కవి అంటాడు, మేడిపండు వంటివి అంటాడు. మేడిపండు కొరకు చిన్నప్పుడు ఒక పద్యాన్ని చదువుకున్నాం. ఆ మేడిపండు పైకి చూస్తే చాలా, అది బంగారు కాంతులతో చాలా అందంగా ఉంటుందట. కానీ దానిని నడిమికి 2గా చీల్చగలిగితే కవి యొక్క వర్ణన పొట్ట నిండా పురుగులు ఉండును. అంటే పైకి కనిపిస్తున్నటువంటి ఆ అందము హృదయ సౌందర్యంలో లేదు. కాబట్టి మనుష్యులు చూడటానికి చాలా చక్కగా పాలిష్డ్గా, మంచి సౌమ్యులు, మేలిమి బంగారం అన్నట్లు కనిపించేవారు కొంతమంది ఉంటారు. కానీ వారి యొక్క స్థితి అడుగు అడుగుకి ఊసర వెలువలే మార్చుకుంటూ ఉంటారు. అటువంటి వారిని చెడ్డవారు, దుష్టులు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. యూదా యెరూషలేము ప్రజల యొక్క జీవితము తండ్రి అని యెహోవా దేవుని పట్ల ఆ విధంగానే ఉంది. ప్రియులారా,
అందుకనే ఆ పట్టణము మీదకి, ఆ నగరము మీదకి దేవుడు శాపాన్ని పంపించి వారిలో ఉన్నటువంటి అధికారులను అందరినీ కూడా ఆయన తొలగిస్తూ శిక్షను ఆయన పంపిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ దేశం మీదకి, ఆ నగరం మీదకి ఏమొస్తుంది? ఒకటి, కరువు వస్తూ ఉన్నది. రెండవది, ఓటమి వస్తూ ఉన్నది. మూడవది, నాశనము వస్తూ ఉన్నది. నాలుగవది, వారికి నిరాశ వారికి కలుగుతూ ఉన్నట్లుగా ఈ యొక్క వాక్య భాగం యొక్క భావాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ప్రభు తండ్రి అని యెహోవా దేవుడు అంటాడు, ఆలకించుడి. ఇక్కడ ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును, పోషణాధారమును, అన్నోదకముల ఆధారమును, పోషణమంతయు శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సూదెగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేము నుండి, యూదా దేశముల నుండి తీసివేతును. ఇది ప్రత్యేకించి వివరించవలసినటువంటి అవసరతలు చక్కగా చదువుతూ ఉంటే మనకు అర్థమవుతున్నటువంటి వాక్య భాగం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 3 వచనాల్లో వారు చాలా గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు, శాస్త్రాలు ఎరిగినటువంటి వారు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు అంటే, నేను యూదా దేశములో నుండి, యెరూషలేములో నుండి నేను తీసివేస్తాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన పదవులు నియమించే దేవుడు, పదవులు తొలగించే దేవుడు. అహబు, యెజెబెలు వంటి వారి యొక్క రక్తాలు కూడా కుక్కల చేత నాకించాడు. విగ్రహారాధన చేయించమని ప్రోత్సహిస్తున్నటువంటి నెబుకద్నెజరును కూడా పశువు వలె అడవులకు తోలివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నెన్నో ఉన్నాయి. ఆయనకి విధేయులముగా మనం ఉంటామా, అదే పదవులను ఆయన అనుగ్రహిస్తాడు. లేదు, ఆయనకు, ఆయన నాయకత్వానికి, ఆ దేవునికి విరోధముగా జీవిస్తామా, ఆ యొక్క పదవులను ఆయన పిరికివేసే దేవుడు. గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. కాబట్టి మన దేవుడు శిక్షించు దేవుడు. అంతేకాకుండా ఆయన అధికారులుగా కలుగు చేసిన వారి యొక్క పదవుల నుండి తొలగింపచేసే దేవుడు. కాబట్టి ఆయన శిక్షకు మనం పాత్రలము కాదు, ఆయన ప్రేమకు పాత్రలముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. శిక్షించే దేవుడవు, ప్రేమించే దేవుడు, పదవులు నియమించే దేవుడవు నైనా, పదవులు తొలగించే దేవుడవు నైనా. ఇదిగో యెరూషలేము, యూదా వారి మీదకి వచ్చిన శిక్ష నాయనా, ఇదిగో వాక్యం ద్వారా మేము చూచాం. అట్టి దుస్థితి లోకానికి కలుగకుండా తప్పించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. పరీక్షలు రాసిన బిడ్డలు, రాస్తున్న బిడ్డలు జయము కలుగు చేయండి. స్వస్థతలు, రక్షణ కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో అపరాధం క్షమించము. శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి తోడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.